అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి. వేదికను అలంకరించిన కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు జనాబ్ ఎఫ్ఎం డాక్టర్ ముఖ్తార్ అహ్మద్ గారు, మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ డి రామచంద్రన్ రెడ్డి గారు, మరియు అశోక్ కుమార్ ఉమర్ గారు, అలాగే ఈ ధర్మ పరిచయ కమిటీ డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్ బహావుద్దీన్ భాయ్ గారు, మరియు ఈ ఈద్ మిలాప్ ఈద్ గెట్ టుగెదర్ ఈ సభకు విచ్చేసినటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం మరియు ఇస్లామియా వందనాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అల్లాహ్ మనందరిపై తన కరుణ మరియు కారుణ్య వర్షాన్ని కురిపించుగాక. ఈరోజు ఒక సంతోషకరమైనటువంటి దినము. మొన్ననే రంజాన్ పండగ గడుపుకున్నాము. పండగ దాన్ని అరబీలో ఈద్ అంటారు. ఈద్ అంటే మాటిమాటికి తిరిగి వచ్చే సంతోషాన్ని ఈద్ అని అంటారు. అందుకే దానికి ఎవరన్నా ఈద్ ముబారక్ అంటే అసాకు మినవాదా అంటారు, అంటే మరలా మీకు ఈ సంతోషాన్ని దేవుడు ప్రసాదించుగాక అనేసి. పండుగలు లోకంలో రకరకాలుగా చేస్తున్నారు. ఎవరో పుట్టారని, ఎవరో సచ్చారని, ఏదో దేశానికి స్వాతంత్రం వచ్చిందని, ఏదో ఒక ప్రాంతానికి సంబంధం ఉందని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. కానీ ఇస్లాంలో 2 పండుగలు ఉన్నాయి. ఒకటి రంజాన్ పండుగ, రెండవది బక్రీద్ పండుగ. రంజాన్ పండుగ ఎందుకు వస్తుంది అంటే, పూర్తి ఒక నెల దైవాజ్ఞ పాలన చేస్తూ ఒక నెల అంతా విశ్వసించిన విశ్వాసులు ముస్లిములు ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు. తెల్లారుజామున లేచి సెహరీ అనేటటువంటి అల్పాహారాన్ని భుజించి, మరి సాయంత్రం సూర్యుడు హస్తమించే వరకు, కొన్ని సందర్భాలలో 14 గంటలు, కొన్ని సందర్భాల్లో 16 గంటలు ఉడక ఉంటాయి, కాలాన్ని బట్టి అన్న పానీయాలు మరియు లైంగిక యొక్క అవసరాలకు అదుపులో ఉంచుకొని కేవలం దైవ ప్రసన్నత కోసం ఉపవాసం ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే, ఈ జీవితం ప్రసాదించిన ఆ దేవుడి ఆజ్ఞ. మన ఇష్టాలు చెల్లవు. మన స్వామి, మన యజమాని, మన పాలకుడు, పోషకుడు అయినటువంటి ఆ దేవుని ఆజ్ఞే చెల్లుతుంది. కాబట్టి ఆ దేవుడు మనకు ఆజ్ఞాపించాడు, మీరు నా ఆజ్ఞ ప్రకారం ఈ సమయం నుండి ఈ సమయం వరకు మీరు ఏది తినకూడదు, త్రాగకూడదు, మీ యొక్క లైంగిక కోరికలు తీర్చుకోకూడదు అంటే, ఆ ఆజ్ఞకు శిరస వహించి ఒకరిద్దరు కాదు, లోకంలో ఉన్నటువంటి కోటాను కోట్ల విశ్వాసులు ముస్లిములు అందరూ ఈ ఒక నెల అంతా, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఒక నెల అంతా ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు. మరియు అది కొంతకాలంలో ఎండాకాలంలో వస్తుంది, మంచి ఎండలకాలం ఇప్పుడు ఉంది కదా, కొన్ని సందర్భాలు చలికాలంలో కూడా వస్తుంది. రకరకాల ఏ కాలాలు అయితే దేవుడు సృష్టించే అన్ని కాలాల్లో కూడా ఉపవాసం ఉంటుంది. ఎందుకు అంటే, ఏ కాలమైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, మీరు మాత్రం దేవునికే విధేయులై ఉండాలి, మీరు దైవాజ్ఞ పాలన మాత్రమే చెయ్యాలి, ఇదే మీ జీవిత లక్ష్యం. దానికి ఒక శిక్షణగా ఈ ఉపవాస వ్రతాన్ని ఉండమని దేవుడు ఆజ్ఞాపించాడు. మరి కారణం ఏమిటి, ఎందుకు ఆజ్ఞాపించాడు? ఏమైనా సంవత్సరం అంతా తిని భూమిలోని తినే వస్తువులు, త్రాగే వస్తువులు ఖాళీ చేసేస్తున్నారు, అందుకోసం పచ్చిగా ఉండండి అనే? అలా ఏమీ కాదు. మనం కాస్త గమనిస్తే రంజాన్ మాసంలో మిగతా మాసాల కన్నా ఎక్కువగానే తింటున్నారు. ఉపవాస విరమణ అనే పేరుతో విందులు, ఉదయం పూట సహరీ అనే పేరుతో రకరకాల వంటకాలు తింటున్నారు. మరి ఏమిటి విషయం ఏమిటంటే, మనిషిలో ఒక మనసు ఉంది, ఆ మనసులో కోరికలు ఉన్నాయి.
ఆ కోరికలను అదుపులో ఉంచాలి. అప్పుడే మనిషి దేవునికి దాసుడుగా మెలగగలుగుతాడు. అలా కాకపోతే మనిషి మృగంలా మారుతాడు. ఈనాడు లోకంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, హత్యలు, వ్యభిచారాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనిషి అదుపులో లేడు. మనిషి కోరికలు అదుపులో లేవు. తానుకు తోచింది ఏది చేయాలంటే చేసేస్తాను, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు ఎందులో లాభం ఉందో అది చేస్తా, తద్వారా ఎంతమందికి నష్టం కలుగుతుందని ఆలోచించడం లేదు. కాబట్టి మనిషి మనిషిలా జీవించాలంటే అతనికి క్రమశిక్షణ, క్రమపద్ధతి, అతను కంట్రోలింగ్ అని చాలా అవసరం. అది మనిషి చేతుల్లో లేదు. కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం ధర్మ సమ్మతమైనటువంటి నీళ్లను, ఆహారాన్ని, వివాహమాడినటువంటి భార్యను కూడా తన అవసరం తీసుకోకుండా అతను దాన్ని ఆగి ఉంటున్నాడు అంటే మరి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పనులు ఎలా చేయగలుగుతాడు? కాబట్టి ధర్మ సమ్మతమైనటువంటి పనులతో ఆపి నీవు నీ జీవితంలో ధర్మానికి వ్యతిరేకమైనటువంటి ఏ కార్యము చేయకూడదు. నీవు దేవుని ఆజ్ఞ ప్రకారం, ధర్మ ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం జీవించాలంటే నీలో దైవ భీతి అవసరం, పరలోక చింతన అవసరం. కనుక ఈ ఉపవాస వ్రతం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఖురానే దానికి బోధిస్తుంది. యా అయ్యుహల్లదీన ఆమను, విశ్వసించిన ఓ ప్రజల్లారా, కుతిబా అలైకుముస్సియాం, మీపై ఉపవాస వ్రతాలను విధిగా వించడం జరిగింది. విధి అన్నమాట, మీ ఇష్టాలకు చెల్లదు. నా ఇష్టం ఉంటే నేను ఉపవాసం ఉంటాను, నాకు ఇష్టం లేకపోతే నేను ఉండను, నేను ధనవంతుడిని, నేను డబ్బు చెల్లించేస్తాను కానీ నేను ఉపవాసం ఉండను, పేదవాడు ఏమయ్యా డబ్బులు లేవు కాబట్టి నేను ఉపవాసం ఉంటాను, అలా లేదు. ఆప్షన్స్ లేవు. విశ్వాసుడు, విధేయుడు అన్న తర్వాత దైవాజ్ఞ పాలన చేయాల్సిందే. కాబట్టి ఖురాన్ ఏమంటుంది, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబా అలైకుముస్సియాం, మీపై ఉపవాసాన్ని వృద్ధిగా వించడం జరిగింది. కమా కుతిబా అలల్లదీన మిన్ కబ్లికుం, మీకు పూర్వం వచ్చిన దైవ ప్రవక్తలు, వారి అనుచరులు, ఏ సంఘాలు, ఏ యుగాలైతే గడిచారో ఆ ప్రజలందరిపై కూడా ఈ ఉపవాసం విధిగా వించడం జరిగింది. కానీ వారు దాని ఉద్దేశాన్ని గమనించలేదు, దాని లక్ష్యాన్ని గమనించలేదు. కనుక ఉపవాసం అనే పేరుతో వారు మరలా తన విచ్చలవిడిగే జీవితాన్ని ప్రారంభించారు. కానీ ఇప్పుడు మీపై ఎందుకు విధిస్తున్నామంటే మీరు కనీసం ఈ ఉపవాసం యొక్క ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని తెలుసుకొని దాన్ని సాధించడానికి కృషి చేయాలి. ఆ ఉద్దేశం ఏమిటి అంటే లఅల్లకుం తత్తఖూన్, మీలో భయభక్తులు జనించాలి. మీరు చీకటిలో ఉన్న, వెలుగులో ఉన్న, దేశంలో ఉన్న, విదేశాలలో ఉన్న, ఒంటరిగా ఉన్న, సమాజంలో ఉన్న, మీరు ధనవంతులుగా ఉన్న, పేదవారు, ఏ స్థితిలో ఉన్నా దేవుడున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు. నేను చేసే ప్రతి పనికి రేపు దేవునికి సమాధానం ఇవ్వాలి అనేటటువంటి ఒక ఆలోచన, ఒక భయము, ఒక భక్తి అనేది మీలో జనించాలి. కాబట్టి ఈ ఉపవాస వ్రతం సందర్భంగా మనిషి ఎంత అతనుకి దప్పికైనా ఒక చుక్క నీళ్లు కూడా ముట్టుకోవడానికి, త్రాగడానికి సిద్ధపడడు. పెద్దలే కాదు, చివరికి పిల్లలు కూడా ఉపవాసాలు ఉంటారు. వారు కూడా ఏది తినడానికి, తాగడానికి సిద్ధపడి, ఎందుకంటే ఉపవాసం భంగమైపోతుంది, దేవుడు ఆగ్రహిస్తాడు, కాబట్టి నేను తినను, నేను త్రాగను అని. ఎలాగైతే ఈ రంజాన్ మాసంలో ఈ యొక్క సమయంలో మనం అంత క్రమశిక్షణతో, అంత పట్టుదలతో దైవాజ్ఞ పాలన చేస్తున్నాం కదా, మరి రంజాన్ తర్వాత కూడా మన జీవితం ధర్మ ప్రకారం గడపాలి. మనం మోసాలు చేయకూడదు, మనలు లంచాలు పుచ్చుకోకూడదు, వడ్డీకి ఇచ్చి పుచ్చుకోవాలి ఉండకూడదు, ఎటువంటి అబద్ధాలు పలకకూడదు, ఎటువంటి మోసాలు చేయకూడదు, వ్యభిచారాలు, మత్తు పానీయాలు సేవించడం, రకరకాలుగా ఏ దురలవాట్లు అయితే ఉన్నాయో వాటికి పాలు పడకూడదు. దేవుని ఆజ్ఞ ప్రకారం
మనం జీవించాలి అనేటటువంటి ఒక ఆలోచన మనిషి మనసులో జనించాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను ధర్మానికి వ్యతిరేకంగా ఏ పని చెయ్యను అనేటటువంటి స్థితికి ఒక మనిషి ఎదగాలి. అది ఉపవాసం మాత్రమే దానికి నిజమైనటువంటి మార్గం అన్నమాట. అందుకే ఒక హదీసులో ప్రవక్త సరసం ఏం చెప్పారంటే, దేవుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇలా అంటున్నాడు, కుల్లు అమల్ ఇబ్న ఆదమ లహు, ఏ పని చేసినా మనిషి తన కోసం చేసుకుంటాడు, కానీ ఉపవాసం మాత్రం కేవలం నా కోసం చేస్తాడు. వహువలి, అది నా కోసమే పాటిస్తాడు. వ అనా అజ్జీ బిహి, దానికి ప్రతిఫలం ప్రత్యేకంగా నేనే ప్రసాదిస్తాననేసి. ఒక వ్యక్తి నమాజ్ చేస్తున్నాడు, 100 మంది చూస్తున్నారు. ఒక మనిషి దాన ధర్మాలు చేస్తున్నాడు, ఎవరు చూడకపోయినా తీసుకునేవాడనే చూస్తున్నాడు. ఒక మనిషి హజ్జు చేస్తున్నాడు, లక్షల మంది చూస్తున్నారు. ఇలా అనేక సత్కార్యాలు చేస్తే ఎవరో ఒకరు చూస్తున్నారు. ప్రదర్శన బుద్ధితో చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ ఉపవాసం మాత్రం ఎవరు చూసేవారు కాదు. ఒక మనిషి బాగా తిని త్రాగి నేను ఉపవాసం ఉన్నాను చెప్తే ఒప్పుకోవాలి, మనకు తెలీదు కదా. కానీ విశ్వాసం ఉన్నవాడు, దేవుని పట్ల పరలోకం పట్ల విశ్వాసం ఉన్నవాడు ఉపవాసం ఉంటే ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా అతడు ఎటువంటి ఉపవాసాన్ని భంగం చేసే ఏ పని చేయజాలడు. కాబట్టి ఇది దేవునికి చాలా ఇష్టమైనటువంటి పని. ధర్మంలో ఆది నుండి ఎంతమంది ప్రవక్తలు వచ్చారో, ఎన్ని గ్రంథాలు అయితే వచ్చాయో, ఎన్ని ధర్మశాస్త్రాలు అయితే వచ్చాయో, అన్నిటిలోనూ ఉపవాసం అనేది చాలా కీలకమైనటువంటిది. అందుకే ఖురాన్ అంటుంది, కమా కుతిబాలల్లదీన మిన్ కబ్లికుం, మీ ఎలాగైతే మీకు పూర్వం వచ్చిన ప్రవక్తలు వారి అనుచర సంఘాలపై మేము విధి చేశామని. ఈనాడు కూడా యూదులైనా, క్రైస్తవులైనా, హిందువులైనా ఎవరైతే ధార్మిక గ్రంథాలు ఉన్నాయి అని, దైవ గ్రంథాలు ఉన్నాయని ప్రకటిస్తున్నారో లోకంలో, ఆ సంఘాలపై మీరు గమనించండి, వారిలో ఉపవాస వ్రతం అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఉంది, ఆచరణ అనేది ఉంది. అవి ఎలా అది తేడాలు ఉండవచ్చు, కానీ ఉపవాసం దేవుని కోసం మనం ఉపవాసం ఉండాలా, మనం మన కోరికలను వదలాలా, మన అన్నపానీయాలను వదలాలా అనేటటువంటి కాన్సెప్ట్. కాబట్టి ఈ రంజాన్ యొక్క అసలు సందేశం ఏమిటంటే, ప్రజల్లారా మీరు సుఖమైనటువంటి జీవితం గడపాలి, సన్మార్గంలో మీరు నడవాలి, మీకు పరలోక మోక్షం కావాలి అంటే మీరు దైవానికి విధేయులై మెలగాలి. మీరు దైవానికి విధేయులై మెలగాలంటే మీలో భయభక్తులు, దైవభీతి జనించాలి. అది జనించాలంటే ఉపవాసం ద్వారానే అది సాధ్యం. కాబట్టి ఈ రంజాన్ నెల ఈ ఉపవాస వ్రతాలు ఉండడానికి ప్రత్యేకించబడినటువంటి నెల. అసలు రంజానుకు విలువ ఎందుకు ఉందయ్యా అంటే ఉపవాసాల ధారణ అంటే కాదు. రంజాన్ మాసానికి ఉండేటటువంటి ఘనత, విలువ ఏమిటంటే, ఖురాన్, దేవుని చివరి గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలో అవతరించబడింది. అదే ఖురాన్ అంటుంది, షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్. రంజాన్ ఎటువంటి ఘనమైనటువంటి నెల అంటే, రంజాన్ మాసంలో అల్లాహ్ రంజాన్ మాసంలో ఈ ఖురాన్ని అవతరింపజేశాడు. మరి ఈ ఖురాన్ ఎటువంటి గ్రంథము అంటే హుదల్లిన్నాస్, ఇది యావత్ మానవాళికి మార్గదర్శిని. మానవాళికి, ముస్లింల కోసం కాదు, సాయిబుల కోసం కాదు, అరబుల కోసం కాదు, మానవులు, వారు ఏ దేశంలో ఉన్నా, భూమండలంలో ఎక్కడున్న మానవులైతే ఉన్నారో వారికి పూర్తి జీవితం ఎలా గడపాలో ఆ గడపడానికి ఒక మార్గదర్శిని ఈ ఖురాన్. హుదల్లిన్నాస్ వబయ్యినాతిం మినల్ హుదా, మరియు మానవ జీవితం గడపడానికి ఏ మార్గదర్శకత్వం అయితే అవసరమో అది స్పష్టంగా తెలిపేటటువంటి గ్రంథం. ఏమో పెద్ద పెద్ద హజరతులు, పండితులు, పాస్టర్లు, స్వాములు చదివి అర్థం చేసుకోగలుగుతారు. మాలాంటి పాపాత్మలకు ఏమర్థమవుతుంది? అలాంటిది కాదు. మానవుల కోసం అవతరింపజేశాడు కాబట్టి ప్రతి మానవుడికి అర్థమయ్యే విషయం ఇందులో ఉందన్నమాట. కానీ చదవాలి.
దాన్ని చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. చదవాలి అంటే మనం ఏమనుకుంటున్నాం, అరబ్బీలో ఉంది కదా మాకేం అర్థమవుతుంది అంటే కాదు. ఈనాడు లోకంలోని అన్ని మౌలిక భాషలలో, ముఖ్యమైనటువంటి భాషలలో ఆ దివ్య ఖురాన్ని అనువాదించి ఉన్నారు, దాని వివరణలు కూడా రాసి ఉన్నారు. కాబట్టి మనము ఆ అనువాదాలు ఉర్దూ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, ఫ్రాన్సీ ఏ భాషలు కావాలంటే ఆ భాషల్లో దివ్య ఖురాన్ ఉంది. దాన్ని తెచ్చుకొని దాని అర్థాలను చదివి దాని పరమార్థాలు తెలుసుకొని మనం దైవ మార్గంలో జీవించాలి. కనుక షహ్రు రమదాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఇది ఫుర్ఖాన్, సత్య అసత్యాలకు గీటురాయి, సత్య అసత్యాలను వేరుపరిచి చూపే గ్రంథము. ఏది సత్యమో ఏది అసత్యమో అది తేల్చి చెప్పే గ్రంథం అన్నమాట. మానవుల్లో రకరకాల కోరికలు ఉంటాయి, ఆశలుంటాయి. కాబట్టి ఒక్కొక్కరు ఒక ఆశ ఉంటుంది. ఒకరు ఇది మంచిదంటే ఒకరు అది చెడ్డది అంటారు. ఒకరు ఒకటి కోరుకుంటే మరొకరు మరొకటి కోరుకుంటారు. కానీ అందరినీ సృష్టించిన ఆ దేవునికి తెలుసు ఈ మానవులకు ఏది మంచిదో ఏది చెడువో, ఏది సత్యమో ఏది అసత్యమో. కాబట్టి ఆయన ఈ ఖురాన్ను ఒక సత్య అసత్యాలకు గీటురాయిలాగా గీటురాయి అంటే ఒక బంగారపు పని చేసే వ్యక్తి వద్దకు వెళ్ళి, ఎదుగయ్యా నా ఈ ఉంగరం ఉంది, నా ఈ బంగారం ఉంది, నేను అమ్మదలిచాను అంటే తక్షణం డబ్బులు ఇచ్చేస్తాడా? ఇవ్వడు. ఒక రాయి ఉంటుంది, దానిపై గీసి చూస్తాడు, ఇది ఇంత క్యారెట్, 24 క్యారెట్, 20 క్యారెట్, 18 క్యారెట్, 17 క్యారెట్ ఏంటనేసి. అలా ఈ ఖురాన్ గీటురాయి. దైవ ఆజ్ఞ ఏమిటి, మనుషుల కల్పితాలేమిటి, సత్యమేమిటి అసత్యమేమిటి బోధించే ఒక మార్గదర్శిని ఇది, ఒక గీటురాయి. ఇది వేరుపరిచి తెలిపే గ్రంథం అన్నమాట. కాబట్టి దీన్ని తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు. యావత్ మానవాళి కోసం పంపించాడు కాబట్టి ప్రతి మానవుడు తెలుసుకోగలరు. ఇది ముస్లింల కోసం వచ్చిన గ్రంథము కాదు, యావత్ మానవాళి కోసం వచ్చిన గ్రంథం. కాబట్టి ఈ వివరణ ఇచ్చిన తర్వాత ఖురాన్ ఏమంటుంది, ఫమన్ షహిద మిన్కుము షహర ఫల్యసుమ్హు. మీలో ఎవరైతే ఈ మాసాన్ని పొందుతారో, ఈ రంజాన్ మాసంలో బ్రతికి ఉంటారో, ఎవరి జీవితంలో అయితే రంజాన్ వస్తుందో వారు ఉపవాస వ్రతాన్ని పాటించాలి. ఎందుకు వ్రతాన్ని పాటిస్తే పైన చెప్పబడిన వాక్యంలో ఏముంది, లఅల్లకుం తత్తఖూన్. ఈ ఉపవాసాల ద్వారా మీలో దైవభీతి జనిస్తుందనే అవకాశం ఉంది. అంటే ఉపవాసం ఉన్న ప్రతి వ్యక్తికి దైవభీతి ప్రాప్తమవుతుందా అంటే ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. అతడు అందరూ తింటున్నారు నేను తింటున్నారు, అందరూ పచ్చి ఉన్నారు నేను పచ్చి ఉన్నాను అనేసి ఉపవాసం అంటే వాళ్ళకు ప్రాప్తం కాదు. ఇది దైవాజ్ఞ, నేను దైవదాసుణ్ణి కాబట్టి అతడు నేను దైవ ఆజ్ఞ పాలన చేస్తున్నాననే ఉద్దేశంతో పాటించి, మరియు ఇది కేవలం రంజాన్ మాసంలోనే కాదు పూర్తి జీవితంలో నేను దైవ ఆజ్ఞ పాలన చేస్తాను, దేవునికి ఇష్టమైన పనులే చేస్తాను, ఇష్టం లేనటువంటి పనులు చెయ్యను, నేను నా ఇష్టాలను వదిలేసి దైవ ఇష్ట ప్రకారం ధర్మ ప్రకారం శాస్త్ర ప్రకారం జీవిస్తానని ఎవరైతే పూనుకుంటాడో ఆ వ్యక్తిలో తక్వా దైవభీతి అనేది జనించే అవకాశం ఉంది. కాబట్టి టోటల్ ఈ రంజాన్ యొక్క సందేశం ఏమిటంటే మానవులు దేవునికి విధేయులై జీవించినప్పుడే వారికి మోక్షం లభిస్తుంది. ఇహలోకంలో సుఖము శాంతి, పరలోకంలో మోక్షం లభిస్తుంది. ఈ విషయమే కృష్ణుడు వారు భగవద్గీతలో 18వ అధ్యాయం 62వ శ్లోకంలో చెప్పారు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరం శాంతిం స్థానం ప్రాప్ససి శాశ్వతం. అంటే ఓ అర్జున, అర్జునుతో చెప్పారు కదా ఆయన, ఓ అర్జున నీవు ఎల్లప్పుడూ అన్ని విధముల ఆ దేవునికే శరణం పొందవలెను, అంటే ఆ దేవునికే విధేయత చూపవలెను. తత్కారణంగా ఆ దేవుడు నీకు ఉన్నతమైనటువంటి శాంతిని ప్రసాదిస్తాడు మరియు శాశ్వతమైనటువంటి మోక్షాన్ని నీకు పరలోకంలో ప్రసాదిస్తాడు. అంటే పరలోక మోక్షం మనకు కావాలి, మరి ఈ లోకంలో నిజమైనటువంటి శాంతి మనకు కావాలంటే కృష్ణుడు వారు ఏం చెప్తున్నారు, నీవు ఎల్లప్పుడూ అంటే 24 గంటల జీవితంలో
అన్ని విధములా నీవు ఓనర్గా ఉన్నావు, నౌకరుగా ఉన్నావు, తండ్రిగా ఉన్నావు, కుమారుడుగా ఉన్నావు, మామగా ఉన్నావు, అల్లుడుగా ఉన్నావు, సోదరుడుగా ఉన్నావు, పొరుగువాడుగా ఉన్నావు, ధనవంతుడుగా ఉన్నావు, పేదవాడుగా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నా దేవుని దాసుడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. నా దైవ ఆజ్ఞ పాలన చేయడమే నా జీవిత లక్ష్యం అని నువ్వు భావించాలి. అప్పుడే నీకు ఈ లోకంలో సుఖము ప్రాప్తమవుతుంది, పరలోక మోక్షం నీకు లభిస్తుందని కృష్ణుడు వారు అదే ఖురాన్ చెప్పిన విషయమే చెప్తున్నారు. కాబట్టి అది రంజాన్లో పాటించే ఈ ఉపవాసాల ద్వారా మనిషిలో ఆ దైవభీతిని జనింపజేసుకునే ఒక అవకాశం మనకు దొరికింది. కాబట్టి ఈ పండగ నమాజ్ చేస్తారు. పండగ నమాజ్ ఎందుకు చేస్తారంటే, ఓ దైవా, నెలంతా మేము శ్రమపడ్డాము, నీ ఆజ్ఞ ప్రకారం ఆ ఆకలి దప్పలతో జీవించాము, మా యొక్క లైంగిక కోరికలను అదుపులో ఉంచుకున్నాము, రెయ్యి పగలు నీ ప్రార్థన చేశాము, నీ గ్రంథాన్ని చదివాము, మేము చేసిన ఈ కృషికి, ఈ శ్రమకు మాకు ప్రతిఫలం ప్రసాదించు, మా తప్పులను పాపాలను క్షమించు, మాకు పరలోక మోక్షం ప్రసాదించు, ఒక మంచి విధేయులుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించు అని ఈ పండగ నమాజ్లో ప్రార్థన చేస్తారు. చాలామంది దానికి తెలీదు. పండగ అంటే కొత్త బట్టలు వేసుకోవడం, మంచి బిర్యానీలు తినడం, స్వీట్ తినడము, లేక ఏమన్నా పార్టీలు చేసుకోవడం అనుకుంటారు. అది కాదు. పండగ అంటే అసల్లో దేవుని ఎదుట సాష్టంగపడి క్షమాపణ కోరుకొని, మరియు మిగతా జీవితం కూడా ఎలాగైతే రంజాన్లో భయభక్తులతో నేను జీవించానో కొన్ని గంటల కోసం, కానీ మిగతా జీవితం అంతా నేను అలాగే భయభక్తులతో జీవిస్తానని వాగ్దానం చేసే రోజు అది. ఎప్పుడైతే ఒక దాసుడు ఇలా వాగ్దానం చేస్తాడో అప్పుడు దేవుడు అతని పాపాలను క్షమిస్తాడు, మరియు అతనికి జీవించడానికి సన్మార్గం ఈ ఖురాన్ ద్వారా ప్రసాదించాడు కదా. కాబట్టి ఈ ఖురాన్ను చదివి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఖురాన్ను ఆచరించి ఒక ఆదర్శ జీవితాన్ని మనకు చూపించారు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను చదివి ఆయన అడుగుజాడలో నడుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ శుభ సందర్భాన ఏదో ముస్లింలు ఏందో రంజాన్ అంతా పార్టీలు చేసుకున్నారు, పండగ రోజుగా పార్టీలు చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు, ఏమి చేశారు ఏం తెలియదు. కాబట్టి ఈరోజు కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ధర్మ పరిచయ కమిటీ వారి ద్వారా ఈరోజు ఈద్ మిలాప్ అంటే ఈద్ గెట్ టుగెదర్ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు పెట్టామంటే, మన ఈ దేశంలో మనమంతా కలిసిమెలిసి జీవిస్తున్నాం, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు తదితరులు అందరూ. కాబట్టి అందరినీ జమ చేసి అందరి దుట మా యొక్క మనోభావాలు ఏమిటి, మా యొక్క ఆలోచనలు ఏమిటి, మా థ్యూరీస్ ఏమిటి, మా విశ్వాసాలు ఏమిటి వ్యక్తిపరచాలా. ఎందుకంటే మీకు అర్థం కావాలా, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలా, ఒకరిని ఒకరు గౌరవించాలా. ఇది ఇస్లాం యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈద్ గెట్ టుగెదర్ పెట్టాము. మీరందరూ విచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కరుణామయుడైన ఆ దేవుడు అందరికీ ధర్మాన్ని తెలుసుకునే సద్బుద్ధిని, అవకాశాన్ని ప్రసాదించుగాక. మరియు ఏదైతే సత్యమో ఆ సత్యాన్ని స్వీకరించి సత్యాన్ని అనుసరిస్తూ దేవుని దాసులుగా మెలిగే భాగ్యాన్ని ప్రసాదించుగాక. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి నేను ఈ ధర్మపరిచయ కమిటీ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జజాకుముల్లాహ్ ఖైర్. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.